ఏమోరా, తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది. ఏదేమైనా నీకంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. రైట్ రైట్. అబ్బా చ అంగడి మూసేయగానే ఇంటికి బొమ్మని నేను ఎన్నిసార్లు చెప్పినా ఇనవా? ఇప్పుడు చూడు, చివరి బస్సు పోయింది. కుక్కలు తాత. నిన్ను చూసి భయపడాల్సిందే. అసాధ్యుడిరా నువ్వు. ఏడ్సావులే, ఈరోజు ఇక్కడే పడుకో. నాతో పాటు వాచ్మెన్ పనిచేయి. చీ, ఇక్కడ ఊరికే తాత. తాత, నేను ఈరోజు ఆ అన్న వాళ్ళ ఇంట్లో పడుకుంటాను. నేనెంత బిజీ అంటే అంత బిజీ. అరే, ఈ మేనేజర్లంతా వేరే ప్లానెట్ నుండి వస్తారా? ఏం చెప్పినా వినరు, పట్టించుకోరు. సర్లే, ఇంకేంటి, అమ్మా నాన్న కాల్ చేసేంత టైం ఎక్కడుందిరా? ఏమోరా, చివరికి మనం ఇలా శని ఆదివారాలు రాత్రింబవళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఏసీ పనిచేస్తుంది, దానికోసం 100 సార్లు తిరిగా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ అని మొదలు పెడతారా. ఎవరతను? ఆ పక్క వీధిలో పెద్ద కుక్క ఉంది తాత. ఆ బిల్డింగ్ లో ఉంటాడు. అంగడి సరుకులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసా. నీకేం రా బాబు, హాయిగా అమెరికాలో సెటిల్ అయ్యావు. యాక్చువల్గా ఈరోజు మా మేనేజర్కి ఒక మెయిల్ రాసొచ్చా. నీకు తెలుసా? హలో, ఈ బుగ్గ చూసావా? ఎర్రగా కందిపోయింది కదా. ఎందుకో తెలుసా? మా టీచర్సు, మా ఆంటీసు, ఇంకా అమ్మాయిలు ముద్దులు పెట్టి పెట్టి ఇలా అయింది. ఒక చిన్న నవ్విచ్చానంటే చాలు, ఫ్రెండ్స్ అయిపోవాల్సిందే ఎవరైనా. సదిగాక చీనా జీవితం అనుకోవాలి. హాయ్ అన్నా. 1 minute రా, రోడ్ క్రాస్ చేయాలి. కావాలనే రాసా, మారుతాడేమో చూద్దాం. చావని, ఐ డోంట్ కేర్. హలో అన్నా, నా బుక్ నాకు ఇవ్వు, నా బుక్ నాకు ఇవ్వు. ఏంటి? నీ చేతి తగిలి పడిపోయింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. అది నేనే వేశానని రుజువేంటి? కావాలంటే థర్డ్ ఎంపైర్ అడుగు. అతను ఎవరో? ఇలాంటి అతివేషాలు వేసి ఉంటే 4 పీక్తా. నా దగ్గర కాదు నీ వేషాలు. ఏరా, నిద్రలో నడుస్తున్నావా? పొట్టి బుడంక. నువ్వెక్కడ దొరికేవరా నాకు? నీకంటే మా మేనేజరేనేమనుకుంటా, కనీసం కొరకడు. ఈసారి పరిగెడితే గట్టిగా అరుస్తా. నాకు రేపు 7th క్లాస్ సోషల్ ఫైనల్ ఎగ్జామ్. ఆ బుక్ నాకు ఇప్పుడే కావాలి. చూడు, బుక్ రాదు. కావాలంటే ఒక ఒప్పందం చేసుకుందాం. మోహన్ చూస్తే పరీక్షలో డుమ్మి కొట్టడం పెద్ద కొత్త విషయం ఏం కాదనిపిస్తుంది. అర్థం చేసుకో. వచ్చే 10 మార్కులతో ఏం చేస్తావు? 10 రూపాయలు ఇస్తా, పండగ చేసుకో.
అయినా ఈ టైంలో ఏం చేస్తున్నావు బే? మా ఫ్రెండ్ ఇంట్లో చదువుకొని వస్తున్నా. అయినా నీకెందుకు బే? ఏంటి బేనా? ఎందుకన్నా? నా బుక్ క్లీన్గా ఇస్తే నేనే పోతా. హలో మోహన్ గారు, ఈ టైంలో కాల్ చేస్తున్నందుకు సారీ అండి. నేను ఇప్పుడే ఆఫీస్ నుండి మన అపార్ట్మెంట్కే వస్తున్నా. మన చింటుగాడు 7th క్లాస్ కదండి, వాడి సోషల్ టెక్స్ట్ బుక్ కొంచెం కావాలి. తెలుసు, వాడికి రేపు ఎగ్జామ్ ఉంది కదా. కంగారు పడకండి, పొద్దున్న 6 గంటలకంతా ఇచ్చేస్తాను. రే, మా ఇల్లు పక్కనే, నేను బుక్ ఇప్పిస్తా. రేపు ఉదయం 6 గంటలకంతా తిరిగి ఇవ్వాలి, సరేనా? నేను ఎందుకు ఇవ్వాలి? నువ్వే మా ఇంటికి వచ్చి తీసుకో. నేను వచ్చి తీసుకోవాలా? నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి ఒక సహాయం చేద్దాం అనుకుంటున్నా. అదేదో బయట అనుకుంటే మేము వింటాం. మీ ఇల్లు పక్కనే అంటున్నావు కాబట్టి రాత్రికి చదువుకొని పొద్దున్నే ఇంటికి పోతా. మరి మీ ఇంట్లో వాళ్ళు నీకోసం ఎదురు చూడరా? అయినా నీకు అవన్నీ ఎందుకు అన్నా? డీలా నో డీలా? ఇదిగో ఏదో చించుతా అన్నావుగా, చించు. నేను స్నానం చేసి వస్తా. ఒక్క చించి డోలు కడతా. బాగా అలసిపోయావా అన్నా? మోహన్ చూస్తేనే తెలుస్తుంది కదా. అవునరా, ఈ మేనేజర్ ఉన్నాడే. అయితే ఏసీ వేసుకోవచ్చు కదన్నా? వేసుకో. సరే. ఏరా, అయిందా చదవటం? అయిపోయింది. ఏంటి ఈ 10 నిమిషాల్లోనే? ఏది కొన్ని ప్రశ్నలు అడగని. వద్దులే అన్నా. హౌ డిడ్ అశోక ఎంపైర్ ఫాల్? అందుకే చెప్పా 10 రూపాయలు ఇస్తా పండగ చేసుకోరా అని. ఇప్పుడు ఇలా బిత్తరు చూపులు చూస్తే ఏం లాభం? మేమిక్కడ తెలుగు మీడియం. మీరు ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడిగితే హౌ ఐ ఆన్సర్? టెల్. ఇంకేమైనా ప్రశ్నలు అడగాలంటే తెలుగు మీడియం బుక్. థ్యాంక్స్. సరే, ఇక పడుకో. ఇంతకు ఏ స్కూల్ రా నువ్వు?